అతిరపల్ వాటర్ ఫాల్ కేరళలోను మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అతిపెద్ద వాటర్ ఫాల్ ఏదంటే అతిరపల్లి వాటర్ ఫాల్. దీన్ని బాహుబలి వాటర్ ఫాల్ ఇట్లా అని అంటారు. నేను ఆ వాటర్ ఫాల్ని ఎలా విజిట్ చేశాను, ఎక్కడి నుంచి విజిట్ చేశాను అనేది ఈ ఫుల్ వీడియోలో చూడండి. పూర్తిగా ఎంజాయ్ చేయండి. చివరి వరకు ఈ వీడియోని చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసినాము. డే 2లో ఇంకా వాల్పారాయి రూమ్ చెక్అవుట్ చేసి మున్నార్ వైపు అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా నేను అతిరపల్లి వాటర్ ఫాల్ చూసుకొని అటు నుంచి మున్నార్ వెళ్దాం అనుకున్నా, కానీ ఆ మధ్యలో బ్రిడ్జ్ ఏమో పడిపోయిందంట. అది వర్క్ జరుగుతుంది, రోడ్డు క్లోజ్ చేసిండ్రు. ఇంకా బాయ్ బాయ్ వాల్పారాయి. మనం వాల్పారాయిని విడిచిపెట్టి వెళ్తున్నాం. ఈ వర్షం ఇలానే పట్టుకుంది. మధ్యలో కొన్ని డ్రోన్ షాట్స్ ఇట్లా తీసుకుందాం, మంచి వ్యూస్ అని, మంచి ఫాగితోటి చూద్దాం. వెళ్తుంటే మధ్యలో వరకు క్లియర్ అయితే డ్రోన్ షాట్లు తీద్దాం, లేదంటే ఏం చేయలేము ఈ వర్షంలో. నిన్నటి వ్యూస్ కొన్ని ఉన్నాయి కవర్ చేయాల్సింది. ఎప్పుడన్నా వర్షం పడకుండా ఉంటే బాగుంటుండే. చూస్తున్నారు కానీ వామ్మో ఫాగ్ చూడండి ఎట్లా వెళ్తుంది. అది నేను వచ్చిన రూటే కింద నుంచి పైకి వెళ్తుంది ఫాగ్. ఘోరంగా ఉంది ఫాగ్. ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే బాలాజీ టెంపుల్ వస్తుందంట, 6 కిలోమీటర్స్. ఇక్కడ మనం లెఫ్ట్ వెళ్తాం, పొలాచి సైడ్ వెళ్తాం ఇట్లా పైకి. అక్కడ చిన్న ఉంటుంది టెంపుల్, చూడొచ్చు, వెళ్ళి చూడాలనుకుంటే బాగుంటుంది టెంపుల్. పైకి వెళ్తున్న కొద్దిగా వర్షం తగులుకుంటుందా, ఇది ఇంతగానం ఫాగ్ ఉంది అసలు. చూస్తున్నారు కదా ఫాగ్ చూడ ఎట్లా వచ్చేసింది. ముందల బస్సు వెళ్తుంది, వెనకాల నేను వెళ్తున్నా, మొత్తం చెట్ల ఫాగ్. నిన్న ఇదే పరిస్థితి, ఈరోజు ఇదే పరిస్థితి. కాకపోతే నిన్న వర్షం ఎక్కువ ఉంది, ఇప్పుడు వర్షం తక్కువ ఉందిలేండి. ముందల మనకు కాటం దొర, మిస్టీ విలేజ్, వ్యూ పాయింట్స్ ఉన్నాయి. కవర్ చేస్తామో లేదో, ఇలా ఉంటే చేయొచ్చు. వర్షం పడితే ఇబ్బంది అవుతుంది. చూద్దాం, ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది అంతవరకు వర్షం ఇదే మనకు కర్వ్ మార్ష్ హెయిర్ పిన్ బెండ్. ఇదే మన కాటం దొర అనుకుంటా. ఈయనే ఒకసారి పార్కింగ్ చేసి చూద్దాం వ్యూ అన్న కనిపిస్తుందా లేదా అని. మొత్తం ఫాగి మొత్తం ఫాగే కనిపిస్తుంది. మొత్తం వర్షం ఫాగ్ తోటి. ఓ మై గాడ్, మొత్తం ఫాగే, ఏం లేదు, వ్యూ పాయింట్ ఏం కనిపిస్తలేదు. మొత్తం ఫాగ్. చూస్తున్నారు కదా ఎంత ఫాగ్ ఉందంటే అంత ఫాగ్. చుట్టూ ఫాగే ఉంది. కర్వీర్ మార్ష్ హెయిర్ పిన్ ఇతనే అనుకుంటా, బ్రిటిష్ అతన్ని. సరే వెళ్దాం, ముందరికైతే వెళ్దాం. ఓహో ఘోరంగా ఉంది ఫాగు, దాంట్లోనే వర్షం పడుతుంది. చాలా చల్లగా ఉంది. వామ్మో, మిస్టీ విలేజ్ చూద్దాం అనుకున్నా కష్టమే, ఈ పక్కనే ఉంది. ఇట్లా ఉంటే ఎట్లా కవర్ చేయాలి? ఓ మై గాడ్. ఈ ఫారెస్ట్లో చూడండి వాటర్ సౌండ్ ఎట్లా వస్తుంది అసలుకు. వాటర్ సౌండ్ ఎక్కడ అవుతుందో తెలియదు, కానీ ఈ డీప్ ఫారెస్ట్లో వాటర్ సౌండ్ అయితే ఒకసారి ఆగి మీకు చూపిస్తున్నా. చిన్న పక్షుల శబ్దాలు ఒకసారి వినండి.
ఇంకా బయలుదేరదాం. మిస్టీ విలేజ్ చూపిద్దాం అనుకున్నాను అండి. అక్కడ 2-3 వ్యూ పాయింట్లు ఉన్నాయి అక్కడక్కడనే. కానీ ఘోరంగా వర్షం పడుతుంది పైన. కొంచెం కిందికి దిగినాక ఇక్కడ వర్షం అనేది లేదు. చాలా మిస్ అయిన ఆ ప్లేస్లు మీకు గిట్లా చూద్దామని అనుకున్నా కానీ ఇంకేం చేస్తాం, మా తగ్గేటట్లు లేదు. మొత్తము ఘోరంగా ఉంది. బా ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ అదే సౌండ్ అనుకుంటా. వావ్, బ్యూటిఫుల్ విలేజ్ ఉంది చిన్నగా కింద. ఇక్కడ చూస్తున్నారు కండి, కొంచెం ఫారెస్ట్ దాటి కొంచెం కిందికి వచ్చిన ఇక్కడ ఇలా టీ తోటలు ఉన్నాయి. నిన్న కొన్ని మిస్ అయినా నేను. వర్షం పడుతుంది నిన్న, మొత్తం ఫాగ్ తోటి. బాగుంది ఈ ప్లేస్. రోడ్డు మొత్తం వంకలుగా తిరుగుతూ చాలా బాగా అనిపిస్తుంది. వర్షం అయినా పడుతుంది. కొంచెం డ్రోన్ ఎగిరేద్దాం అనుకున్నా కానీ వర్షం పడుతుంది. ఎందుకు రిస్కీ అని ఆలోచన చేస్తున్నా. వర్షం లేకుంటే ఇక్కడ ఒక్కొక్కసారి డ్రోన్ తోటి ఒక వ్యూ చూసింటే హైలైట్ అనిపిస్తుండే. ఇక్కడ మనం అనుకున్నది ఒకటి అవుతుంది, అదొకటి అవుతుంది. ఇక్కడ చూసారా పైన ఎలా ఉంది? ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక గార్డెన్ లాగా ఉంది ఇక్కడ పైన, ఇక్కడ కింద. ఈ రోడ్డు చాలా యూనిక్గా ఉంది నాకు తెలిసి. ఇక్కడ దిగి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నట్లున్నారు అందరు. ఫ్రెండ్స్ అందరు కలిసి ఎలా వచ్చారు చూడు. మొన్న దగ్గర ఉంటారు ఫ్రెండ్స్ 4-5 కలిస్తే సిట్టింగ్. ఇలాంటి ప్లేస్లకు రావాలంటే అది లాస్ట్కి వచ్చే వరకు వాడు ప్లాన్ చేసినోడే ఉండడు. ఇక్కడ ఉంటుంటేనే ఎండ కొడుతుంది, ఉంటుంటేనే వర్షం పడుతుంది. ఘోరంగా ఉంది అసలు. ఉంటుంటేనే భారీగా పడుతుంది వర్షం, ఉంటుంటేనే తగ్గిపోతుంది. మంచి వ్యూస్ తీసే టైంలో వర్షం పడుతుంది, ఆఫ్ చేయాల్సి వస్తుంది. యాక్షన్ కెమెరా మైక్ రిస్క్లో పెట్టి చేస్తున్నాను నేనైతే. కానీ చాలా బాగున్నాయి. చిన్న మధ్యలో ఈ వల్పరాయిలో చిన్న విలేజ్లు ఉన్నాయి. మంచి టర్నింగ్స్ విలేజ్లు ఉన్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. ఈ వాల్పరాయి ట్రిప్ వచ్చిర్రనుకో, రోడ్ ట్రిప్ ఇది. ఎక్స్పీరియన్స్ రోడ్ ట్రిప్ మాత్రమే చేయాలి. ఎందుకంటే అంత బాగుంటుంది. నిలబడి చూడే వ్యూస్ పాయింట్ కావు ఇవి. రోడ్డుని అనేది మనము ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అంత బాగుంటుంది. ఈ వెదర్లా, ఈ టీ తోటల్లా, ఈ పచ్చదనంలా ఒక డిఫరెంట్ లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకనే దీన్ని వాల్పరాయిని 7th హెవెన్ అని అంటారు. అందుకనే తమిళనాడు 7th హెవెన్ అని అంటారు. ఊటీ మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఒక వాటర్ ఫాల్ చిన్నది, పైనుంచి నీళ్ళు జారుతున్నట్లు మీకు చూపిస్తా. ఇటు నుంచి వెళ్ళి చూపిస్తాను నేను వాటర్ ఫాల్ అనేది ఎలా ఉందనేది. దూరం నుంచి కనిపిస్తుందా లేదా అనేది తెలుస్తుంది. చూద్దాం. అక్కడ నుంచి వాటర్ కిందికి వస్తూ ఇలా, అంటే పూర్తిగా కనిపించట్లేదు. అక్కడ దూరం లోపలికి వెళ్ళాలనేమో నాకు తెలిసి. చూడడానికి బాగుంది. ఇక్కడ నిన్న ఇక్కడనే ఆగి ఒక కవర్ తీసుకున్నాను నేను బ్యాగ్ కొరకు. అంత వర్షం నిన్న ఈడ్ నుంచే స్టార్ట్. మనం దాదాపు సగం వరకు కిందికి వచ్చేసాము. ఇక్కడ కొంచెం వెదర్ చేంజ్ వేరే ఉంది కొంచెం. అక్కడ పైన పూరా హిల్ స్టేషన్ పైన పూరా ఘోరంగా వర్షం పడుతుంది, ఫాగ్ పడుతుంది, అంత పడుతుంది. ఇక్కడ కొంచెం చూస్తున్నారుగా కొంచెం డ్రైగా ఉంది. అంటే ఇక్కడ వర్షం ఎక్కువ పడట్లేదు. మనం 16 హెయిర్ బెండ్ దగ్గర ఉన్నాం. మనము ఇంకా ఆల్మోస్ట్ దిగుతున్నాం మనము. కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయినా నేను. కొంచెం ఇంత దూరం వచ్చి కొన్ని ప్లేసులు చూడడం మిస్ అవ్వడం అంటే ఈ వర్షంలో కొంచెం బాగానే ఉంటుంది. మనం కిందికి వచ్చేస్తుంటే మళ్ళీ ఆలియార్ డ్యామ్ వ్యూ చూడండి. ఇది బ్యాక్ వాటర్. ఆలియార్ డ్యామ్ బ్యాక్ వాటర్. ఇదంతా మొత్తం బ్యాకే. బాగుంది. ఇక్కడ వర్షం తగ్గింది మొత్తానికి. ఇప్పుడు మనం హిల్ స్టేషన్ దిగుతున్నాము. ఇంకో హిల్ స్టేషన్ ఎక్కాల్సి వస్తుంది. అక్కడ వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది. నేను పూర్తిగా వాల్పరాయి రోడ్ దిగిన తర్వాత నాకు ఆలియార్ డ్యామ్ తర్వాత కొంచెం కూల్ వెదర్గా ఉంది. నార్మల్గా వెదర్ ఉంది కాబట్టి మళ్ళీ మున్నార్ హిల్ స్టేషన్కి ఎక్కితే మళ్ళీ వర్షం పడుతుందేమో అని చెప్పేసి
ఎలా అయితే అలా అయితదని జెప్పేసి నేను ఈ నుంచి రూట్ చేంజ్ చేసుకున్నా. మున్నార్ పోదాం అనుకున్నా గానీ ఇక్కడి నుంచి రూట్ చేంజ్ చేసుకొని వాల్పారాయి వెళ్దాం అని అనుకున్నా. వాల్పారాయి ఇక్కడి నుంచి మనకు 160 కిలోమీటర్స్ చూపిస్తుంది దాదాపు. నేను పొలాచి బైపాస్ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలని నాకు చూయిస్తుంది. అక్కడి నుంచి మనం త్రిశూర్ డిస్ట్రిక్ట్ మీదుగా నుంచి మనకు వాల్పారాయి రూట్ అనేది చూయిస్తుంది. కొచ్చి వెళ్ళే హైవే ఎక్కి అక్కడి నుంచి మనకు వాల్పారాయి రూట్ అనేది చూయిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుంది, ఏం కథ అనేది చూద్దాం. నేను తమిళనాడు, కేరళ బోర్డర్‌లో విలేజ్‌లు విజిట్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తుంటా. ఇవన్నీ మీకు కనిపించేది తమిళనాడు విలేజెస్ ఇవన్నీ. మీకు చుట్టూ కొబ్బరి తోటలు అన్ని చుట్టుపక్కల చాలా చల్లగా, చాలా ఆహ్లాదకరంగా వాతావరణంతోటి ఉంది. హిల్ స్టేషన్‌లో ఫుల్ వర్షం పడ్డది. తమిళనాడులో అలానే ప్యూర్ విలేజ్ వైపు ఎంజాయ్ చేసుకుంటూ చిన్న చిన్న బ్రిడ్జెస్ దాటుకుంటూ నేనైతే అతిరపల్ వాటర్ ఫాల్ సైడ్ అయితే నా ప్రయాణం కొనసాగించాను. మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజ్‌లు, చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఎలాంటి వర్షం లేకుండా చాలా అనిపించింది. ఎన్నో పదుల సంఖ్యలో నేనైతే విలేజులనైతే దాటుకుంటూ నేను కేరళ బోర్డర్ వైపయితే ప్రయాణం చేసిన. నా వైర్‌లెస్ మైక్ పోయిందండి. డీజే మినీ మైక్ హెల్మెట్‌కు అది మ్యాగ్నెట్ ఉందని తగిలించిన. అది తీయడం పెట్టడంలా ఎక్కడ పోయిందో ఏమో కానీ అది పడిపోయినట్లుంది అసలుకు. నేను చూసుకోలేదు. ఈ వైర్‌లెస్ మైక్ తోటి చాలా ఇబ్బంది ఇది. ఉంటుందిలే అనుకున్నా కానీ అది తీయడం పెట్టడంలో ఎక్కడ పడిపోయిందో ఏమో తెలవదు. వెనక్కెళ్ళి ఏడ పడిందని ఇలా వెతకలేను. నా బ్యాడ్ లక్. 4,000-5,000 లాస్. అది బండిల్ తీసుకున్నా 10,000 పెట్టి. అందులో ఒకటి పోయింది. బాధ అనిపిస్తుంది. ఒక వారం గిట్లా వాడాలే అప్పుడే పోయిందా అని. నాకైతే ఇది 134 కిలోమీటర్ చూపిస్తుంది. 3 గంటల టైం చూపిస్తుంది. ఈ విలేజ్‌లోకి వెళ్ళి చూడాలి మనకి ఎంత టైం పడుతుంది పోయే వరకు అనేది. మధ్యలో ఎండ కొడుతుంది, ఓనమొగులు అవుతుంది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనకి ఇక్కడ ఏదో ఒక బోర్డు ఉంది, చూద్దాం ఇంగ్లీష్లోనే రాసి ఉందా, ఇక్కడ ఏమైనా ఉంటుందా. ఇది కలివర్, పోడూరు, మెక్కరి రోడ్డు ఏవో ఉన్నాయి సంథింగ్. మనం అయితే స్టేట్ వెళ్ళి మనమైతే అక్కడ నుంచి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా విలేజ్లో చాలా చిన్న నేరో రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అనుకుంటా, అది బాగున్నాయి. గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ ఏదో చిన్నగా మనకు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి కొండలు ఎంత బాగున్నాయి. ఫాగితోటి భలే అనిపిస్తున్నాయి. రోడ్డు పక్కలోనే చిన్న ఇల్లు, మొత్తం మ్యాక్సిమం పెంకుటిల్లు, వింటేజ్ లుక్ మొత్తం. విలేజ్ అయితే వింటేజ్ లుక్ మొత్తం. ఇటు చూడండి ఎంత బాగుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం కొండలు, మొత్తం ఫాగుతో నిండి ఉంది. ఇటు సైడ్ మొత్తం మామిడి తోట, మధ్యలో కొబ్బరి చెట్లు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. జర్నీ అయితే నీట్ రోడ్డు, ఎంత బాగుందంటే లెస్ క్రౌడ్, ఎలాంటి వెహికల్స్ ఆపోజిట్లో రావట్లేదు, మామూలుగా అక్కడ ఇక్కడ వస్తున్నాయి. వావ్, బ్యూటీ ఆఫ్ తమిళనాడు. చాలా బాగుంది. అత్తిరపల్లి రూటు మన వాల్పారాయి నుంచి అత్తిరపల్లి నుంచి రూటు చాలా బాగుంది. అంటే అటు నుంచి అనుకున్నారు, కిందికి దిగి పొలాచి బైపాస్ నుంచి పోతున్నాం మనము. వంపు సొంపులతోటి భలే అనిపిస్తుంది రోడ్ ట్రిప్పు. నేను ఎలా ఉంటుందో ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకున్నా కానీ బాగుంది. ఇప్పుడైతే బాగుంది. ముందు ఎట్లా ఉందో తెలియదు. రోడ్ అయితే నో డౌట్. రోడ్డు ఎటు నుంచి రోడ్డు పోయినా నాకు రోడ్లు అయితే ఇబ్బంది పెట్టట్లేదు, చాలా బాగున్నాయి. రోడ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. మనం డ్రైవ్ చేయొచ్చు, బైక్ తీసుకొని డ్రైవ్ చేయొచ్చు, కార్ తీసుకొని డ్రైవ్ చేయొచ్చు. మనకు వెల్కమ్ టు కేరళ స్టేట్. మనం కేరళ స్టేట్కి ఎంటర్ అయినామండి. అటు నుంచి చిలివారి డ్యామ్ అయితే 16 కిలోమీటర్లు చూపిస్తుంది. అంటే నేను ఇక్కడ ఆ డ్యామ్ ఉంటుందని నాకు ఐడియా లేదు, కానీ రూట్లో ఉంది అది. మనమైతే తమిళనాడు బార్డర్ దాటి కేరళ బార్డర్కి అయితే ఎంటర్ అయిపోయినాము. ఈ మొత్తం ఇక్కడ మేము ముందర కనిపించేది మొత్తం కేరళనే. అతిరపల్ వాటర్ ఫాల్ అనేది మనకు కేరళలోనే ఉంటుంది. ఇవి కంప్లీట్లీ కేరళ విలేజ్లు అండి. ఇంతకుముందు తమిళనాడు విలేజ్లు చూసినట్టుగా ఇప్పుడు కేరళ విలేజ్లు చూడండి, సేమ్ ఇంచుమించు అన్నీ అలానే ఉన్నాయి.
ఈ బార్డర్లో ఉన్న విలేజ్లకు అడ్వాంటేజ్ ఏంటంటే 2 లాంగ్వేజెస్ వస్తాయి. వాళ్ళు తమిళ్ మాట్లాడతారు, కేరళ మాట్లాడతారు. ఈ బార్డర్లో ఉండే వాళ్ళకి బెనిఫిట్ ఇదే. ఇక కొంచెం లోపలికి ఒక స్టేట్ ఒక 50-60 కిలోమీటర్లకు లోపలికి వెళ్ళినాం అనుకో, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు. కానీ బార్డర్లో ఉన్న వాళ్ళకైతే ఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే తమిళ్ మాట్లాడచ్చు, తెలుగు తమిళ్ మాట్లాడవచ్చు, కేరళ గిట్లా మాట్లాడవచ్చు. మనకి ఇట్లా సేమ్ తెలంగాణ, కర్ణాటక అయితే కన్నడ వస్తుంది. బార్డర్లో కన్నడ వస్తుంది, వాళ్ళకి తెలుగు వస్తుంది. బాగుంటుంది, భలే ఉంటుంది అట్లా బార్డర్లో ఉన్న వాళ్ళకైతే. ఒక విలేజ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే చిల్లియార్ డ్యామ్ సైడ్ వెళ్తామంట. ఇట్లయితే మనం మతిరపల్లి వాటర్ ఫాల్ సైడ్ అయితే ఇట్లయితే వెళ్దాం. ఇక్కడ చిన్న చిన్న విలేజ్లు ఉన్నాయి కానీ చాలా భలే బాగున్నాయండి. ఎవ్రీ 2 కిలోమీటర్స్ ఒక విలేజ్ మనకు అదే రూట్ అనుకుంటా. అక్కడ నుంచి మనకు ఈజీ వే ఉంటుంది. ఇక్కడ విలేజ్లు చూడండి ఎంత బాగున్నాయి. విలేజ్లో రూమ్స్ చూడండి, ఇల్లు చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం కేరళ వింటేజ్ హౌస్, మడా హౌస్ అంటారు కదా, అట్లానే కొన్ని మడా హౌస్. నేను ఒక 40 కిలోమీటర్స్ తర్వాత ఒక పెద్ద టౌన్ చూస్తున్నా. ఇదే విలేజ్లల్లో నాకు తెలిసి ఒక 10-15 ఊర్ల తర్వాత వచ్చిన పెద్ద టౌన్ అంటే ఇదే అనుకుంటా. చిన్న హోటల్ కాడ ఒక చిన్న కూల్ డ్రింక్ తాగి బ్రేక్ తీసుకొని, ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ బయలుదేరుతున్నా. ఇది కొలంగోడుకు మనం దగ్గర ఉన్నాము. మనం త్రిశూర్ హైవేకు దగ్గరలోనే ఉన్నాం మనము. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా హైవే. ఆ హైవే అనేది ఎక్కాలి. ఇంకా 85 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 2 అవర్స్ చూపిస్తుంది. అసలు రీచ్ అవుతామేమో కానీ ఈరోజు విజిట్ చేసామో చేయలేమో నాకు తెలిసి. అతిరపల్లి వాటర్ ఫాల్ త్రిశూర్ రైట్ సైడ్ తీసుకోవాలి. పాలకాడు గిట్లా రైట్ సైడ్, అటు నుంచి పోతే చూద్దాం. మనం ఇక్కడ నుంచి కొచ్చి 101 కిలోమీటర్, త్రిశూర్ 27 కిలోమీటర్, కొండకచ్చరి 27 కిలోమీటర్స్ ఉంది. అబ్బా, మనం అన్నీ తీసి లోపల పెట్టే టైంకు వర్షం పడుతుంది. వర్షం నన్ను అయితే వదిలేటట్లేదు ఈరోజు. సప్పుడు చంపుతుంది వర్షం. నేను అన్నీ ఇప్పుడే తీసి లోపల పెట్టేసిన, ఎండ కొట్టేస్తున్నాను. మనకి హైవేలో ఒక టోల్గేట్ జరిగింది. టోల్గేట్ ఓకే, టోల్గేట్ నుంచి ఇట్లా నేను ముందరికి వెళ్తున్నా. ఇక్కడ వాష్రూమ్స్ ఉంటే చూడాలి. స్టాప్. ఇంకా 75 కిలోమీటర్స్ ఉంది. 1 గంట 20 నిమిషాలు చూపిస్తుంది. మధ్యలో ఆగేడన్నా లంచ్ చేసి బయలుదేరదాం. నాకు తెలిసి మోస్ట్ ఈరోజు విజిట్ చేయకపోవచ్చు. చూద్దాం ఏమవుతుందో. చూడ్డానికి హైవే మంచి వెదర్ కూల్గా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. రోడ్ అయితే సూపర్ ఉంది. మనము అదే టన్నల్ అండి. ఈ టన్నల్ నుంచి మనం అవతలకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయొచ్చు మనం. ఎంత బాగుంది అసలు టన్నల్ ఈ వెదర్లా. చూద్దాం. 3, 2, 1 లెట్స్ గో. టన్నల్లో పోతుంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్. 70 పైనే నేను స్పీడ్ వెళ్తున్నా. చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కండి, లోపల ఎగ్జిట్ టికెట్లో ఉన్నాయి. అంటే లోపల టన్నల్ ఎగ్జిట్లు అవన్నీ ఉన్నాయి. ఇందులో స్పీడ్ లిమిట్ ఇటు ఏం లేదు కదా. స్పీడ్ లిమిట్ ఉంటే ఇంకేం లేదు, ఒక ఛానలే పడుతుంది.
తిరణాలే ఎక్స్పీరియన్స్ అంటే బాగుంది. ఇప్పుడే బయటికి వెళ్తున్నాం. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. టన్నల్ నుంచి బయటికి రాగానే కేరళ రోడ్ అంటే కేరళనే అసలు. ఈ వెదర్కు ఇది మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్ రోడ్ ఇది 6 వే చూడండి. ఇవి ఇతర 3 వేవ్స్ ఉన్నాయి, అతర 3 వేవ్స్ ఉన్నాయి. కేరళ రోడ్స్ బాగున్నాయి. కిలోమీటర్స్ గురువాయూర్ 33 కిలోమీటర్స్. మనము ఇంకా తిరుపల్లి వే అనేది ఇంకా కనిపిస్తలేదు. మ్యాప్ అయితే పెట్టుకొని పోతున్నాము. మేబీ కొంచెం ముందరకు పోయిన తర్వాత రోడ్ అనేది కనిపించవచ్చు. ఇదో ట్రాఫిక్ సిగ్నల్ ఉంది ఇక్కడ. మీటరు మందమంగళం 8 కిలోమీటర్స్, త్రిశూరు 5, గురువాయూర్ 34, కన్యాకుమారి 364. ఎక్కడన్నా నాకెందుకో త్రిశూర్ నుంచే మనకు 70-80 కిలోమీటర్స్ అవుతుంది అంటుంది. త్రిశూరు 5 కిలోమీటర్స్, ఇంకా 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. సేలం, కొల్లూరు, కొచ్చి 64, తిరువనంతపురం 269. ఏదో అసలు కొంచెం ఏదో తేడా కొడుతుంది, చూసుకోవాలి నేను. తినేసి వెళ్దాం. టైం 2 అవుతుంది. చూద్దాం ఎంత వరకు అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం బయలుదేరాల్సిన టైం అయింది. లంచ్ చేసినాం. లంచ్ చేసి ఇక్కడ నుంచి మనం ఇంకొక 40 కిలోమీటర్స్ పైనే ఉందనుకుంటా మనం వెళ్ళాల్సింది. ఎగ్జాక్ట్లీ 39 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 1 అవర్ టైం చూపిస్తుంది. ఓకే, నాకు ఇక్కడ తిరుపల్లి వాటర్ ఫాల్ ఇక్కడ 32 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ పోయి లెఫ్ట్ తీసుకోవాలంట. లెఫ్ట్ తీసుకోమని చూపిస్తుంది. చూద్దాం. తిరుపల్లి 30 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్. ఓకే, వెళ్దాం. ఇక్కడే లెఫ్ట్. ఓకే, సార్ మ్యాప్ చెక్ చేసుకుందాం. ఓకే, 32 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు హైవే నుంచి మనం వేరే రోడ్ తీసుకున్నాం. అతిరఫాల్కు ఒక 15 కిలోమీటర్స్ దూరంగా ఉన్నాగా అతివీర భయంకరంగా అయితే వర్షం మామూలుగా పడలేదు. చాలా ఘోరంగా వర్షం పడ్డది. ఆ వర్షంలో తడుచుకుంటూ అసలు ఎలా వచ్చానో నాకే తెలియదు. ఫైనలీ అయితే నేను అతిరపల్లి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. ఇదే ఎంట్రన్స్. నాకు అక్కడ మధ్యలో 70 రూపీస్ 2 వీలర్ ఛార్జ్ చేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా మనం వాటర్ ఫాల్ విజిట్ చేయాలంటే, కింది వరకు వెళ్ళాలంటే ఇక్కడ ఇట్లా మనకు ఒక 70 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు. అక్కడ నుంచి నేను ఒక 500 మీటర్స్ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక ఫుట్పాత్ లాగా ఉంది, దీనిపైన నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. వర్షం పడిన ఇట్లా చాలా ఉక్కపోతగా ఉంది. చెమటలు బాగా ఇస్తున్నాయి అసలుకు. చల్లగా అయితే అస్సలుకు లేదు. ఆ తేరపల్లి వాటర్ ఫాల్స్ సైడ్ అయితే ఉక్కపోత అనేది చాలా వేడిగా ఉంది ఎందుకో కానీ. ఇక్కడ నుంచి మనం అలానే కిందికి నడుచుకుంటూ వెళ్తే మనకైతే టాప్ వ్యూ అనేది కనిపిస్తుంది. పైన సైడ్ కనిపిస్తుంది మనకు. వాటర్ ఫాల్లో అయితే అసలు మనకు వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. దీనికి అతిరపల్లి వాటర్ ఫాల్ అని అంటే ఎక్కువ బాహుబలి వాటర్ ఫాల్ అని అంటే ఎక్కువ గుర్తుపడతారండి. ఎందుకంటే బాహుబలి సినిమా షూటింగ్ ఇక్కడనే జరిగింది కాబట్టి బాహుబలి వాటర్ ఫాల్ అని ఇట్లా అంటారు. మన తెలుగు వాళ్ళు ఎక్కువ బాహుబలి వాటర్ ఫాల్ అని అంటారు. మీరు చూస్తున్నది ఇది టాప్ వ్యూ నుంచి చూస్తున్నారు కదా, వాటర్ ఎట్లా పడుతున్నదో కిందికి. చాలా తక్కువ ఉన్నాయి వాటర్ నేను పోయే టైంకు. అంటే ఇంకా 2 మంత్స్ అయితే అట్లా అయితే మనకు చూపిస్తారు. అట్నుంచే కొంచెము రైట్ సైడ్ మనం కిందికి దిగితే ఇలా కిందికి మార్గం ఉంటుంది. ఇక్కడ కిందికి ఒక 500 మీటర్స్ కిందికి దిగాలి. పూర్తిగా కిందికి దిగి మనం వాటర్ ఫాల్ను పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం కిందికి దిగాల్సి ఉంటుంది. ఈ రాళ్ళ మధ్యలో కిందికి దిగితే మనకు ఈ వాటర్ ఫాల్ అనేది మనకు
కనిపిస్తది. చూడండి ఎట్లా ఉంది. ఇది ఒక్కసారి ఫుల్లుగా వాటర్ ఫాల్ అనేది ఉంటే చాలా బాగా అనిపిస్తది గానీ, ఇప్పటికైనా ఓకే. ఓకే. పర్లేదు బానే ఉంది వాటర్ ఫాలు. కొంసేపు ఎంజాయ్ జేయొచ్చు. కానీ చాలా ఉక్కపోతుంది ఇక్కడ. చాలా సినిమాటిక్‌గా చాలా బాగా అనిపిస్తుంటది. మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. వాళ్ళ మాటలు ఇనిపిస్తున్నాయి. నేను గుర్తుపట్టిన. మొన్న పక్కల మాట్లాడుతుంటే. అంటే నేను మాట్లాడలేదు గానీ, మన తెలుగు వాళ్ళు అంటే మున్నార్ విజిట్ జేసుకొని ఇక్కడికొచ్చినట్లున్నారు. కొచ్చి అట్లా. ఎటు నుంచైనా వస్తారు. చుట్టుపక్కల జూశారుగా అండి. చాలా వాటర్ తక్కువుంది. నేనైతే ఈ కవరేసుకున్నా ఇంగా ఉక్కపోత ఉంది. అది తీయనే లేదు బ్యాగేసుకున్నా. ఇక్కడ మంచి మంచి డ్రోన్ షాట్‌లు తీయాలని నేననుకుంటున్నా. మంచి మంచి డ్రోన్ షాట్‌లు మీకు చూపిస్తా ఈ వీడియోలో. చూసి ఈ వ్యూస్ అనేది ఎంజాయ్ చేయండి. ఇంగ అక్కడి నుంచి నేను రిటర్న్ పైకెళ్తున్నా. మళ్ళీ రూమ్ అన్నా స్టే తీసుకుంటా. లేకపోతే కొచ్చి వైపన్నా వెళ్తా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వ్యూస్ చూపించినాను నేను అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా మరెన్నో చేయగలుగుతా. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మళ్ళీ గేట్ దగ్గరికొచ్చేసాం. అంటే నాతరపాల్ ఎంట్రన్స్ దగ్గరికైతే వచ్చేసినాం. థాంక్ యూ సో మచ్.